సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా విజయవాడలో గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు హాజరవ్వడం జరిగింది. ఈ జయంతి వేడుకల్లో గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను గుర్తించి వారికి అవార్డులు ప్రదానోత్సవం చేసే కార్యక్రమము చేపట్టడం జరిగింది. నిజానికి ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ విషయంలో ఎక్కడా స్పందించలేదు. గత సంవత్సరం బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించినప్పుడు సావిత్రిబాయి పూలే గారి సేవలను గుర్తించి ఆవిడికి గుర్తింపునిస్తూ భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సంఘటన తర్వాత సుమారు 3-4 నెలల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఈ అంశానికి సంబంధించి తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం కూడా సావిత్రిబాయి పూలే లాంటి మహనీయులకు భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ కనీసం వచ్చే సంవత్సరం నుండి అయినా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖచ్చితంగా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి, అదేవిధంగా ఉపాధ్యాయుని వృత్తిలో ఉంటున్న ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను గుర్తించి వాళ్ళను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల యొక్క సమస్యలపైన, అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దే విషయంలో కావచ్చు, విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన ప్రక్షాళన గురించి కావచ్చు, చేసే పోరాటంలో బీసీవై పార్టీ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల యొక్క సమస్యలపైన కావచ్చు, విద్యార్థుల యొక్క సమస్యలపైన కావచ్చు గురు చైతన్య ఉపాధ్యాయ సంఘంతో కలిసి బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.